హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఇదొక డెవోషనల్ ట్రిప్. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం తిరుపతి ప్లాన్ చేసామండి. సడన్గా అనుకోకుండా ప్లాన్ చేసాం, బట్ సక్సెస్ అయ్యింది. సో ట్రైన్ అయితే ఎక్కగానే ఫస్ట్ స్నాక్స్, ఓకే. నేనైతే ఫ్రెండ్స్ కోసం స్వీట్స్ తీసుకున్నాను. సో అలా ఫ్రెండ్స్ ఏమో బజ్జీలు సమోసాలు తీసుకున్నారు. సో ఈవినింగ్ అలా 4, 5 అలా అవుతుంది టైం. సో ఆ టైంలో అలా స్నాక్స్ అనేది కొంచెం కంప్లీట్ చేసేసాము. అరటికాయ బజ్జీ, ఆనియన్ సమోసా, ఓకే, రస్మలాయి, రసగుల్లా అన్ని స్వీట్స్ అండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తర్వాత 6, 7, 8 ఇలా అంత టైం అంతా ఫ్రీగా ఉంది కదా. సో యోనో కార్డ్స్, యోనో గేమ్ అండ్ హౌసీ అలా కంప్లీట్ అయ్యింది. తర్వాత 10కి అలాగా డిన్నర్ చేసిన తర్వాత పడుకుని పోయాము. సో మార్నింగ్ 4కి తిరుపతి రీచ్ అయ్యాము. సో డైరెక్ట్గా మేము అరుణాచలం వెళ్ళలేదు. తిరుపతిలో దిగిన తర్వాత అరుణాచలం వెళ్ళాము. ఎందుకంటే డైరెక్ట్గా మాకు ట్రైన్స్ అనేది దొరకలేదండి, అవైలబుల్ లేవు, వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. సో అందుకనే తిరుపతిలో దిగాము. దిగిన తర్వాత వెయిటింగ్ హాల్లో అక్కడ 2 అవర్స్ అలా స్టే చేసాము. 7కి బస్సు, ఇది తిరుపతి బస్సు స్టాండ్. సో 7కి అలా బస్సు ఎక్కాము. ఎగ్జాక్ట్గా 7కి అయితే స్టార్ట్ అయిపోయింది బస్సు. ఎక్కిన తర్వాత మనకి 9, 9:30కి ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా హోటల్ దగ్గర ఆపుతారు. సో ఇక్కడ హోటల్ దగ్గర ఆపారు. సో ఇక్కడైతే మేము అందరం బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసాము. ఆల్రెడీ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయాము అక్కడ. సో 2 అవర్స్ అలా స్టే చేసాము కదా అక్కడ. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు మనకు టైము. తర్వాత స్టార్ట్ అయిపోయామండి. సో అదే మూవీ కమెంట్లో చెప్పండి, చూసారు కదా బస్సులో మూవీ వేసింది, ఓకేనా? సో తర్వాత మేము రీచ్ అయిపోయాము అరుణాచలము. 12, 12:30కి అలా రీచ్ అయ్యామండి. రీచ్ అయిన తర్వాత సో గోపురం దగ్గర రూమ్స్ తీసుకుందామని ఆటో ఎక్కాము. అక్కడ అడ్రస్ అనేది చూపించింది, మా ఫ్రెండ్ చూపిస్తే ఆ అడ్రస్కి పట్టుకొని వచ్చేసారు. సో కరెక్ట్గా గోపురం దగ్గరలోని, ఓకేనా, రూమ్స్ ఉంటాయి. సో తీసుకున్నాము. 2000 అయ్యింది రూమ్కి, ఓకే. సో నార్మల్గా వీకెండ్స్లో అయితే 2000 అంట, నార్మల్ డేస్లో అయితే 1500, 1000లో దొరుకుతాయంట, మరి తెలీదు, వాళ్ళే చెప్పారు. సో రూమ్ అయితే చక్కగా బాగుంది, నీట్గా ఉంది, దగ్గరలో ఉంది, వాకబుల్లే. సో వచ్చేసాము. సో ఫ్రెష్ అయిన తర్వాత 3 o'clockకి దర్శనంకి అనేది వచ్చామండి. సో ఇది టెంపుల్ ఎదురుగా స్టార్టింగ్లోనే. సో చూసారా, అన్ని కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు, ఓకే. సో ఇలా వెళ్ళే ముందు కొంచెం లెమన్ సోడా అలా తాగి వెళ్దాము అని చెప్పి ఇక్కడ కొంచెం ఇలా లెమన్ సోడా అనేది తాగాము. సో ఇంకా 3కి స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా 3కి అలా. అక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, సో పెట్టుకుందాం అనిపించింది, తీసుకున్నాము. సో ఇది స్టార్టింగ్లోనే మంకీస్ ఇలా ఉన్నాయి. సో చూశాను, అలా కొంచెం వీడియో తీశాను. సో ఇలా ఇంకా లోపలికి వెళ్తున్నాము. సో లోపలైతే కెమెరా, మొబైల్ అలౌ లేదు. సో నేను ఇంకా మొబైల్ అనేది ఇక్కడ ఆఫ్ చేసేసాను. ఎందుకు అని ఆఫ్ చేసిన తర్వాత లోపలైతే దర్శనం జస్ట్ వితిన్ 30 మినిట్స్లోనే, హాఫ్ అన్ అవర్లోనే దర్శనం చాలా బాగా అయ్యింది. దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రసాదం అంతా అక్కడ కౌంటర్లో ప్రసాదం ఇస్తారు, తీసుకున్నాము. చక్కగా కూర్చొని తిన్నాము. ఇది ఎక్కడైతే ప్రసాదం తిన్నామో అక్కడ అలా వీడియో తీశాను. చాలా బాగుంది ప్లేసు. చక్కగా ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రాబ్లం లేదు, ఎలా ఉంది, తీసుకోవచ్చు. సో తీసుకున్నాము, చక్కగా బాగుంది. సో ఇలా అయిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా అయింది. మరి ఆఫ్టర్నూన్ టైం అని రష్ లేదో తెలీదు, కానీ హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. నార్మల్ డేస్లో మరి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ ఎలా ఉంటుందో తెలియదు. మార్నింగ్ అయితే చూశాను, మార్నింగ్ 5 o'clock అయితే చాలా రష్గా ఉండాలి. మేము గిరి ప్రదక్షిణ చేసి రిటర్న్ వచ్చినప్పుడు చూశాను. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళినప్పుడు మాత్రం రష్ అనేది లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, చెప్పాను కదా 30 మినిట్స్లోనే అయింది. సో నేనైతే ఫస్ట్ టైం అండి అరుణాచలం వెళ్ళడం. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో నాకైతే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అంటే పిలుపు వస్తే వెళ్ళాలి అని ఉందండి. నాకైతే చాలా నచ్చింది. నేను నార్మల్గా మనకి ఇన్స్టాలోని యూట్యూబ్లోని చూస్తుంటాం కదా, రీల్స్లోని చూస్తున్నప్పుడు వెళ్తే బాగుంటుంది అరుణాచలం, ఎప్పుడు వెళ్తాను అని అనుకునేదాన్ని. నాకు చాలాసార్లు వెళ్ళాలి అనిపించేది. సో అనుకోకుండా మరి మా ఫ్రెండ్స్ ఎందుకు అన్నారో తెలియదు, సడన్గా అనుకున్నాం, ప్లాన్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది ఈ ట్రిప్ అయితే. అంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేయలేదు. దర్శనం కానీ ఎక్కడ కూడాను చాలా బాగా అయ్యింది. ఇది మేము 3 o'clock వెళ్ళామా, బట్ టెంపుల్లోనే ఒక 7, 7:30 వరకు టైం స్పెండ్ చేసాము అక్కడే. 7, 8 అనుకుంటా, మ్యాక్స్ 8 వరకు టైం స్పెండ్ చేసాము. ఎప్పటికో వెళ్ళాం కదా, ఇలా వచ్చి దర్శనం చేసి వచ్చేయడం ఏంటి. సో ప్రతిదీ అలా క్యాప్చర్ చేసాము. మనకి 9 గోపురాల్లాగా ఉంటాయండి ఇక్కడ, ఓకే.
సో, ఇలా చూడండి ఈవినింగ్ ఇలా అయిన తర్వాత మనకి లైట్స్ వేశారు కదా! ఇంకా గోపురాలు చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్ అనేది కలర్స్ చేంజ్ అవుతున్నాయి. యెల్లో, బ్లూ అలా. ఇగో చూడండి. ఇది సైడ్ వ్యూ తీశాను. చాలా బాగుంది. సో, ఇలాగా మనకి కంప్లీట్ అయిపోయింది. దర్శనం అంతా అన్నీ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము. తర్వాత నైట్ 11 అవుతే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ 11 అలా అవుతే సో, ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. సో, నైట్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మనకి వెహికల్స్ కానీ అండ్ ఇంకోటి సమ్మర్ కదా! సో, అందుకే బాగుంటుందని నైట్ చేసాము. మాక్సిమం అందరూ కూడా నైటే చేస్తున్నారు. సో, పౌర్ణమి టైంలోనే చేస్తారంట. పౌర్ణమిని చేస్తే చాలా మంచిది అంట. సో, మరి మేము చ ఏ టైంలో వెళ్ళినా మనం గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది. మన అంటే పాపాలన్నీ తొలగి మన కోరికలు నెరవేరుతాయని అనుకుంటారు అందరూను. సో, మంచిది అంట. ఇది భారతదేశంలోని అత్యంత విశాలమైన ఐ మీన్ శివాలయంలో ఇదొక శివాలయం అంట అండి అరుణాచలం. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇగో అగ్నిలింగం అండి. సో, మనం గిరి ప్రదక్షిణ చేస్తాం కదా 14 కిలోమీటర్స్ చేసినప్పుడు మనకి 8 లింగాలు అనేది మనకి టెంపుల్స్ వస్తాయి. 8 లింగాల టెంపుల్స్ మనం దర్శనం చేసుకొని అలా వెళ్తాం. సో, ఏంటంటారా ఇంద్రలింగం, అగ్నిలింగం ఇప్పుడు చూపించాను కదా! యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలా మనకి 8 లింగాలు టెంపుల్స్ వస్తాయి. మేము నైట్ టైం కాబట్టి టెంపుల్స్ అన్నీ ఇగో ఇలా క్లోజ్డ్ ఉన్నాయండి. సో, మార్నింగ్ అయితే ఉంటాయి. బట్ అయినా కూడాను చక్కగా బయట నుండే దర్శనం చేసుకొని ఇలా వెళ్ళిపోయాము. సో, 4, 5 కిలోమీటర్స్ అలా అయిన తర్వాత అయితే నాకు కొంచెం అమ్మో! చేయలేనేమో అనిపించింది. బట్ మనసులో మాత్రం చేయాలి ఓం నమః శివాయ అనుకోని నేను ఇంకా అలా గిరి ప్రదక్షిణ అనేదైతే కంప్లీట్ చేశానండి. చూపిస్తాను. ఇలా మధ్య మధ్యలో మనకి మసాజ్ చేసుకోవడానికి ఉంటాయి. 10 మినిట్స్‌కి సమ్ 50 రూపీస్ అలా ఎగ్జాక్ట్‌గా అయితే చూడలేదు. అలా ఉంటాయి. మనం అలా గిరి ప్రదక్షిణ చేస్తే ఇక్కడ గురు ఆలయం అని ఒక దగ్గర మనకి రుద్రాక్ష అనేది ఇస్తారు. ఫ్రీగా ఇస్తారు. డబ్బులేం కాదు. ఇగో నేను తీసుకున్నానండి. సో, రుద్రాక్ష అనేది ఇగోండి. అది దేవుడి దగ్గర అయితే నేను ఉంచాను. ఇగో ఇది వాయులింగం అని చెప్పాను కదా! 8 లింగాలు. ఇది వాయులింగం అనేది. సో, అలా దర్శనం చక్కగా గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ అయితే నేను చక్కగా కంప్లీట్ అయితే చేసుకున్నాను. సో, ఇది మోక్ష మార్గం అండి. మోక్ష మార్గం దగ్గరే మాకు ఒక 1 ½ అవర్ మ్యాక్స్ 145 మినిట్స్ అలా టైం పట్టింది అక్కడొక్కటే. ఓకే. ఎందుకు? సో, మేము 11కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా! సో, మార్నింగ్ 5కి కంప్లీట్ అయింది. రాజగోపురం దగ్గరికి వస్తోడికి 5 అయ్యిందండి. సో, ఇలా కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ అనేది. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.